అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో సంతాన బలాన్ని ఎలా నిర్ణయించాలి అనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకంలో ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అది నాట్ ఓన్లీ సంతానం అనే కాదు, ఏ ఒక ఫ్యాక్టర్ ఆఫ్ లైఫ్ అయినా సరే, హెల్త్ అయినా సరే, ఫినాన్స్ అయినా సరే, ఉద్యోగం అయినా సరే, దాంపత్య జీవితం అయినా సరే, ఆయుష్ అయినా సరే, ఏదైనా సరే మనకు జాతకంలో నిర్ణయింపబడేది 3 పారామీటర్స్ యొక్క బలాబలాల మీదే అండి. మెయిన్ ఏంటంటే మనం తీసుకోవాల్సింది దాని యొక్క కారకుడైనటువంటి గ్రహము, అలాగే ఆ స్థానానికి అధిపతి అయినటువంటి గ్రహం. సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ లైఫ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సంతాన స్థానం తీసుకుంటున్నాం కాబట్టి సంతాన కారకుడిని తీసుకోవాలి, సంతానాధిపతిని తీసుకోవాలి, సంతాన స్థానాన్ని తీసుకోవాలి. సో సంతానకారకుడు, సంతానాధిపతి, సంతాన స్థానం అనేది ఒక మనిషి జాతకంలో ఎంతకెంత బలంగా ఉంటుందో అంతకంత ఆ యొక్క పారామీటర్స్ అనేవి వాళ్ళ లైఫ్లో పిల్లలు కలగడానికి, పిల్లల్ని పెంచడానికి, అలాగే పిల్లల ద్వారా సంతాన సుఖాన్ని కలిగించడానికి అంతకంత సపోర్ట్ ఇస్తుందండి. సో ఇక్కడ మనము మెయిన్గా ఒక మనిషి జాతకంలో సంతాన బలం అనేది నిర్ణయించేటప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ మనం తీసుకోవాల్సింది వచ్చేసి సంతాన కారకుడైనటువంటి బృహస్పతి యొక్క బలాబలం. అంటే మనకు జాతకంలో సంతానకారకుడైనా సరే, పుత్రకారకుడైనా సరే గురువు అవుతారు కాబట్టి గురుగ్రహం యొక్క బలం అనేది మనకు జాతకంలో ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. సో పర్టికులర్లీ గురువు కనుక జాతకంలో మనకు స్వక్షేత్రంలోనో, మిత్రక్షేత్రంలోనో, ఉచ్చక్షేత్రంలోనో ఉంటే మనకు అది వన్ ఆఫ్ ద సపోర్టింగ్ పిల్లర్ ఫర్ ద ప్రోజని, అంటే పిల్లలు కలగడానికి అది ఒక మెయిన్ పిల్లర్. సో సంతాన కారకుడి యొక్క బలాబలం అనేది అక్కడ ఫస్ట్ మనకు ప్రామిస్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంతానాధిపతి ఎలా ఉన్నారో చూడాలి. అంటే మనకు జాతకంలో పంచమ స్థానం అనేది సంతాన స్థానం అవుతుంది కాబట్టి ఆ స్థానానికి అధిపతి అయినటువంటి పంచమాధిపతి ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం అక్కడ గమనించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతకానికి పంచమాధిపతి మిత్రక్షేత్రంలోనో, స్వక్షేత్రంలోనో, ఉచ్చక్షేత్రంలోనో ఉంటే అది అప్పుడు సంతానాధిపతికి కూడా బలాన్ని చేకూరుస్తుంది అన్నట్టు భావించాలి. అలాగే 3 ఫ్యాక్టర్ ఏంటంటే సంతాన స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, అంటే సంతాన స్థానంలో మనకు శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా, సంతాన స్థానాన్ని ఎటువంటి గ్రహాలు వీక్షిస్తున్నాయి, అంటే సంతాన స్థానం మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావం కూడా మనం అక్కడ మేజర్గా కన్సిడర్ చేసుకోవాలండి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి ఒక మనిషి జాతకంలో సపోర్ట్ని ఇస్తుందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ 3 ఫ్యాక్టర్స్లో మనకు ఎంతకెంత 3 బలంగా కోయిన్సైడ్ అయితే అంతకంత ఈజీగా వాళ్లకు పిల్లలు కలిగే ఛాన్స్ కానీ, లేకపోతే పిల్లలు కలిగిన తర్వాత పిల్లల నుంచి పొందగలిగే సంతాన సుఖమైనా సరే అంత మంచిగా లభిస్తుంది వాళ్ళకు. సో ప్రొవైడెడ్ ఇక్కడ ఎంతకెంత మనకు ఒక్కొక్క ఫ్యాక్టరు నలిఫై అవుతూ వస్తుందో, అంటే ఒక్కొక్కటి చెడిపోతూ వస్తుందో అంతకంత కాంప్లికేషన్స్ అనేవి మనకు జాతకంలో పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి జాతకంలో సంతాన స్థానాధిపతి నీచబడి, గురువు నీచబడి, సంతాన స్థానంలో ఏదైనా పాప గ్రహాలు ఉంటే అప్పుడు వాళ్లకు పిల్లలు కలగడం కష్టం, లేదా పిల్లలు కలగరు, లేదా పిల్లలు కలిగేటప్పుడు ఒక 2-3 అబార్షన్స్ అయ్యే ఛాన్స్ కానీ, అంటే దాన్ని ఏమంటారు పుత్ర శోకాన్ని ఇస్తుంది అది మనకు, అంటే ఒక ప్రోజని లాస్ అవ్వడం కానీ అలాంటివన్నీ జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ 3 ఫ్యాక్టర్స్లో మనకు మినిమం ఒక 2 ఫ్యాక్టర్స్ అనేవి దెబ్బతిని ఉండాలి. సో ప్రొవైడెడ్ ఈ 3 ఫ్యాక్టర్స్కి సంబంధించినంత వరకు గ్రహస్థితి బట్టి మనం అలా నిర్ణయించుకోవాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకు మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే పిల్లలు కలిగేటప్పుడు జరిగేటటువంటి గ్రహ దశ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ గురువు బలహీనపడినా, లేకపోతే సంతాన స్థానాధిపతి బలహీనపడి ఉండి, సంతాన స్థానంలో కూడా పాపగ్రహాలుండి, సంతాన స్థానం పాపత్వం చెంది ఉన్నా కూడా జరిగే దశ అనుకూలిస్తుందంటే కొన్నిసార్లు దశానాథుడు యోగాన్ని ఇచ్చేటప్పుడు పిల్లల్ని కలుగజేస్తారు ఆయన. అంటే దశానాథుడు ఒక జాతకుడికి ఫలితాన్ని ఇవ్వాలి అని అంటే ఎవరేం చేసినా, ఎవరు ఆపాలని చూసినా కూడా యోగం అనేది దక్కి తీరుతుంది వాళ్ళకు. సో ఆ విధంగా ఏంటంటే గ్రహస్థితితో పాటు మనం దశల్ని కూడా అక్కడ ఈక్వల్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక జాతకంలో ప్రామిస్ ఆఫ్ చిల్డ్రన్ ఉందా లేదా అనేది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మనము 2 వేరు పద్ధతుల్లో నిర్ణయించాలండి. మగవాళ్ళకి ఏంటంటే
మనం ఒక ప్రోజనీని చూసేటప్పుడు 3 ఫ్యాక్టర్స్ అక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి సంతాన కారకుడైనటువంటి గురువు, 2 వీర్య కారకుడైనటువంటి శుక్రుడు, 3 పితృకారకుడైనటువంటి సూర్యుడు. ఈ 3 గ్రహాలు మనకు మగవారి జాతకంలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 5th హౌస్ 5th లార్డు దశలు, అంటే 5th లార్డు 5th హౌస్ చెడిపోయి ఉండి దశ కూడా బాలేకపోయినా కూడా గురు శుక్ర సూర్యులు కనుక బలంగా ఉంటే మగవాళ్లకు 90% వాళ్లకు పిల్లలు కలిగే తీరుతారన్నట్టు మనం భావించాలి. అదే మనము జాతకంలో బీజస్ఫోటానికి కానీ క్షేత్రస్ఫోటానికి కానీ తీసుకోవాల్సినటువంటి మనం పారామీటర్స్. సో మగవాళ్ళకి ఏంటంటే సూర్యుడి యొక్క కండిషన్ను, శుక్రుడి యొక్క కండిషన్ను, గురువు యొక్క కండిషన్ అనేది ప్రాథమికంగా అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే మనం ఆడవారి జాతకం తీసుకునేటప్పుడు ఆడవాళ్ళకి ఏంటంటే సేమ్ సంతానకారకుడు గురువు అవుతారు కాబట్టి గురువు యొక్క కండిషన్ను. అలాగే మనం ఇక్కడ చంద్రుడిని తీసుకోవాలి. మనము మగవాళ్ళకి ఎలా సూర్యుడిని తీసుకుంటామో ఆడవాళ్ళకు చంద్రుడిని తీసుకోవాలి. మగవాళ్ళకి శుక్రుడిని ఎలా తీసుకుంటామో ఆడవాళ్లకు కుజుడిని అలా తీసుకోవాలండి. సో ఈ రీజన్ ఎందుకు అలా తీసుకోవాలి అని అంటే, మగవాళ్ళకు వచ్చేసి సంతానకారకుడు గురువు అవుతారు కాబట్టి ఫస్ట్ పారామీటర్ జూపిటర్ కింద మనం తీసుకోవాలి. శుక్రుడు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఎందుకు రోల్ ప్లే చేస్తారు అని అంటే, మగవాళ్లకు సెమెన్ అనేది మంచి క్వాలిటీలో ఉందా, స్పర్మ్ కౌంట్ అనేది బాగుందా, ఆ స్పర్మ్ హెల్త్ అనేది ఎలా ఉంటుంది, ఆ స్పర్మ్ యొక్క మోటిలిటీ, అలాగే స్పర్మ్ యొక్క న్యూట్రిషన్ బాగుందా లేదా, ఇలాంటివన్నీ మనకు వీర్యాన్ని సూచించేటటువంటి శుక్రుడు నిర్ణయిస్తాడండి. అంటే మనం జనరల్గా మగవాళ్ళ జాతకాలు నిర్ణయించేటప్పుడు మనం చూసుకునేది ఏంటంటే, మగవాళ్లకు శుక్రుడు భార్యని నిర్ణయిస్తారని చెప్తారు కదా. సో అది ఒక రీజన్ అయినా కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, పిల్లలు అంటే సంతానం యొక్క ఆస్పెక్ట్లో చూసేటప్పుడు మగవాళ్లకు శుక్రుడు యొక్క కండిషన్ చాలా బలంగా ఉండాలి. అంటే శుక్రుడు కనుక బలంగా ఉంటే వాళ్ళకు స్పర్మ్ కౌంట్ బాగుంటుంది, స్పర్మ్ హెల్త్ బాగుంటుంది, సెమెన్ క్వాలిటీ కూడా బాగుంటుంది వాళ్ళకు. నెంబర్ 2. నెంబర్ 3, సూర్యుడిని ఎందుకు తీసుకోవాలి అని అంటే, సూర్యుడు మనకు పితృకారకుడు అవుతారండి. అంటే ఎబిలిటీ టు బికమ్ ఏ ఫాదర్, అంటే మనము ఒక సంతానానికి తండ్రి అవ్వగలుగుతామా లేదా, అంటే మనకి ఆ ఫాదర్లీ కండిషన్ అనేది సూర్యుడు మనకు సపోర్ట్ ఇస్తారా లేదా అనేది మనకు సూర్యుడు యొక్క కండిషన్ అనేది అక్కడ మెయిన్గా రోల్ అనేది ప్లే చేస్తుంది. సో సూర్యుడు అంటే ఓన్లీ పితృకారకుడు, అంటే మనం తండ్రి అవ్వడం ఒకటే కాదు, వంశం అనేది కొనసాగాలన్నా కూడా సూర్యుడు బలంగా ఉండాలండి. అందుకే సూర్యుడిని పితృకారకుడు అని చెప్తారు. నార్మల్గా పితృదోషం ఎక్కడి నుంచి వస్తుందంటే, సూర్యుడు నీచబడితేనో, సూర్యుడు గ్రహణంలో ఉంటేనో, అంటే రాహుకేతులతో పాటు కలిసి ఉంటేనో, లేకపోతే సూర్యుడు శనితో పాటు సంబంధపడితేనో అప్పుడు మనకు పితృదోషాలకి దారితీస్తుంది. అందుకే చెప్తారు పితృదోషం ఉంటే పిల్లలు కలగడం కష్టం, లేకపోతే పిల్లలు ఆలస్యం అవుతారని అందుకే చెప్తారు. సో మగవాళ్ళ జాతకాలు నిర్ణయించేటప్పుడు మనం ఇంపార్టెంట్గా అక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది గురువు యొక్క కండిషను, శుక్రుడు యొక్క కండిషను, సూర్యుడు యొక్క కండిషన్. ఈ ముగ్గురు యొక్క పరిస్థితులు ఒక మనిషి జాతకంలో బలంగా ఉంటే అప్పుడు వాళ్లకు ఈవెన్ దశ అనుకూలించకపోయినా కూడా ఈ ముగ్గురు గ్రహస్థితి బట్టి బలంగా ఉండేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు వివాహం జరిగి పిల్లలు కలుగుతారన్నట్టు మనం భావించాలండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఆడవాళ్ళ జాతకం తీసుకునేటప్పుడు, స్త్రీల జాతకాలు తీసుకునేటప్పుడు అక్కడ కూడా ఫస్ట్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది గురువు యొక్క కండిషన్. బృహస్పతి మనకు పుత్రకారకుడు లేకపోతే సంతాన కారకుడు అవుతారు కాబట్టి అది మనకు గురువు యొక్క కండిషన్ అనేది అక్కడ ప్రప్రథమంగా తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మనకు వచ్చేసి చంద్రుడి యొక్క లొకేషన్, చంద్రుడి యొక్క కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే చంద్రుడు మనకు మాతృకారకుడు అవుతారు. సో ఒక స్త్రీకి మాతృత్వాన్ని ప్రసాదించేది వచ్చేసి చంద్రుడే. అలాగే ఒక స్త్రీకి ఈస్ట్రోజన్ లెవెల్స్నైనా సరే, తల్లిపాలు సక్రమంగా అక్కడ జనరేట్ అవ్వాలన్నా కూడా, అలాగే బ్రెస్ట్ మిల్క్ అనేది క్వాలిటీగా ఉండాలన్నా కూడా వాళ్లకు చంద్రుడి యొక్క కండిషన్ చాలా బలంగా ఉండాలి. అలాగే ఆడవాళ్ళ బాడీస్లో ఏంటంటే ఫ్లూయిడ్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి కంపేర్ చేసి చూసుకునేటప్పుడు. సో ఈ ఫ్లూయిడ్స్ అనేటివి కంట్రోల్ చేసేది వచ్చేసి చంద్రుడే కాబట్టి చంద్రుడి యొక్క బలాబలం అనేది ఫెమినైన్ హెల్త్ మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఒక బిడ్డకి తల్లి అవ్వగలగడం, అంటే మాతృత్వం అనేది ప్రసాదించేది కూడా చంద్రుడే కాబట్టి చంద్రుడి యొక్క లొకేషన్ను, చంద్రుడి యొక్క కండిషన్ అనేది ఫెమినైన్ హారోస్కోప్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
అలాగే నంబర్ 3 మార్స్, కుజుడు యొక్క కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళ జాతకంలో. ఇది 2 రకాలుగా ఇంపార్టెంట్. ఒకటి, ఇది మాంగళ్య కారకుడు కుజుడే అవుతారు కాబట్టి భర్త యొక్క ఆయుర్దాయాన్ని అలాగే మాంగళ్య బలాన్ని ప్రసాదించేది కూడా కుజుడే అవుతారు. అలాగే కుజుడు యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఓవేరియన్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్, అలాగే ఎగ్స్ యొక్క హెల్త్. ఫీమేల్ హారోస్కోప్లో కుజుడు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి యూట్రస్ని, ఎగ్స్ని, అలాగే ఓవేరియన్ హెల్త్ని సూచిస్తుంది. సో ఈ పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్స్, ఎక్సెసివ్ బ్లీడింగ్, ఇవన్నీ దేనివల్ల వస్తుందని అంటే కుజుడు గనక ఒక జాతకంలో మనకు చెడిపోయి ఉంటే అలాంగ్ విత్ చంద్రుడు, అప్పుడు వాళ్ళకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ, లేకపోతే ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ, లేకపోతే ఓవరీస్లో సిస్ట్ ఏర్పడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది. సో బ్లడ్కి కారకుడు, ఎగ్స్కి కారకుడు కూడా కుజుడే కాబట్టి కుజుడు యొక్క కండిషన్ అనేది ఆడవాళ్ళ జాతకంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే ఒక స్త్రీల జాతకంలో గురు యొక్క కండిషను, చంద్రుడి యొక్క కండిషను, కుజుడు యొక్క కండిషన్ కనుక బలంగా ఉంటే అప్పుడు వాళ్లకు పిల్లలు కలిగేటప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, అబార్షన్స్, టర్మినేషన్స్ కాకుండా, మిస్క్యారేజెస్ అవ్వనీయకుండా, వీలైనంత వరకు 90% సక్సెస్ రేటుతో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా పిల్లలు కలిగే రకంగా చూసుకుంటుంది. సో దీన్ని మనము బీజస్ఫూటం అని, క్షేత్రస్ఫూటం అని మనం అక్కడ గుర్తిస్తాం. బీజస్ఫూటం అంటే మగవాళ్లకు చూస్తారు, క్షేత్రస్ఫూటం అంటే ఆడవాళ్లకు చూస్తారు. సో ఈ బీజస్ఫూటము, క్షేత్రస్ఫూటం అనేది బలంగా ఉంటే అంతకంతా వాళ్లకు ప్రాబబిలిటీ ఆఫ్ బెగెటింగ్ ఎ చైల్డ్ విల్ బి వెరీ గుడ్. అంటే పిల్లలు కలగడం యొక్క ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు భావించాలి. సో ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ఈ 3 కండిషన్స్ అనేవి ప్రతి ఒక్కరి హారోస్కోప్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనికి తోడు 5th హౌస్, 5th లార్డ్ యొక్క బలాబలము, వాళ్ళ కండిషన్స్, మెయిన్గా జరిగే దశలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే పంచమ స్థానాధిపతి బలంగా ఉండి, పంచమాధిపతి కనుక ఏమైనా త్రికోణాలలోనో, రాజయోగాలలోనో, ఉచ్చక్షేత్రాలలోనో, మిత్రక్షేత్రాలలోనో ఉంటే అప్పుడు ఇది యాడెడ్ అడ్వాంటేజ్ వాళ్ళకు. అంటే పిల్లలు కలిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. అలాగే జరిగే దశ కూడా అనుకూలంగా ఉందనుకోండి, అప్పుడు కన్ఫర్మ్గా పిల్లలు వాళ్లకు తొందరగా కలుగుతారు. పెళ్ళైన వెంటనే వితిన్ ఒక 1.5 2 years లోపే కలిగి తీరుతారు వాళ్ళు. సో ఇప్పుడు మనం జాతకాలు చూసేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి సంతాన బలం బాగానే ఉంటుందని మనం నిర్ణయించలేమండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్లో 4-5 గ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ జాతకం తీసుకోవాలనుకోండి, సూర్యుడు బలంగా ఉండాలి, గురువు బలంగా ఉండాలి, శుక్రుడు బలంగా ఉండాలి, పంచమాధిపతి బలంగా ఉండాలి, పంచమ స్థానం బలంగా ఉండాలి, జరిగే దశ బాగుండాలి. సో ఇక్కడ మనకు టోటలీ 6 ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అందరి జాతకాల్లోనూ 6 ఫ్యాక్టర్స్ బలంగా ఉండకపోవచ్చు. అట్మోస్ట్ చాలామందికి ఏంటంటే ఒక 4-5 ఫ్యాక్టర్స్ బలంగా ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా మంచి హారోస్కోప్. కానీ చాలామందికి ఏంటంటే అందులో సగానికి సగం బాగాలేకుండా ఉండొచ్చు. ఒక 3 ఫ్యాక్టర్స్ సపోర్టివ్గా ఉండొచ్చు, ఒక 3 ఫ్యాక్టర్స్ అపోజింగ్గా ఉండొచ్చు. సో అప్పుడేంటంటే మనం మేజర్గా ఈ పెళ్ళిళ్ళు పొంతను చూసేటప్పుడు, మ్యాచెస్ చూసేటప్పుడు, హారోస్కోప్ కంపాటబిలిటీ సెట్ చేసేటప్పుడు ఏంటంటే అబ్బాయికి తగినటువంటి సంతాన బలానికి అమ్మాయికి తగినటువంటి సంతాన బలాన్ని మ్యాచ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయి జాతకంలో సూర్యుడు, గురువు, శుక్రుడు బలంగా ఉండి పంచమాధిపతి పంచమ స్థానము దశ బాలేదనుకోండి, అప్పుడు అమ్మాయి జాతకంలో పంచమాధిపతి పంచమ స్థానం దశ బాగుండే రకంగా చూసుకోవాలి. ఒకవేళ అమ్మాయికి జాతకంలో అక్కడ చంద్రుడు, గురువు, కుజుడు చెడిపోయినా కూడా అబ్బాయికి అది బాగుంది కాబట్టి 2 కాంపెన్సేట్ అవుతుంది. అంటే ఒకరికి గ్రహస్థితి బాగుందనుకోండి, ఇంకొకరికి జరిగే దశ బాగుండాలి. ఒకరికి జరిగే దశ బాగుందనుకోండి, ఇంకొకరికి గ్రహస్థితి బాగుండాలి. సో ఎప్పుడైనా సరే ఒక కాంప్లికేషన్ అనేది ఇద్దరి జాతకాల్లో ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే జాతకంలోనే మనకు గురువు, శుక్రుడు, సూర్యుడు ఆ మగవాళ్ళ జాతకంలో చెడిపోయింది అనుకోండి, అబ్బాయి జాతకంలో, అమ్మాయి జాతకంలో అదే కారకులు చెడిపోకూడదు. అంటే అమ్మాయి జాతకంలో కూడా గురువు, చంద్రుడు, కుజుడు చెడిపోయి ఉండకూడదు. అప్పుడే ఏదైనా ఒక కాంప్లికేషన్ వస్తుంది మనకు పిల్లలు కలిగేటప్పుడు. లేదా ఒక అబ్బాయి జాతకంలో పంచమాధిపతి పంచమ స్థానము జరిగే దశ బాలేదనుకోండి, అమ్మాయి జాతకంలో కూడా అదే రకంగా ఉండకూడదు. అంటే అమ్మాయి జాతకంలో కూడా పంచమాధిపతి నీచబడో, దుస్థానాల్లో ఉండడము, పంచమ స్థానం మీద పాపగ్రహాల ప్రభావం ఉండడము, అమ్మాయికి దశ అనుకూలత లేకపోవడము, ఇద్దరికి అలా ఉండేటప్పుడే
ఒక కామన్ వీక్నెస్ ఓవర్‌లాప్ అయ్యి అది మనకు పిల్లలు కలిగేటప్పుడు ఏమైనా ఇష్యూస్ తీసుకురావడం కానీ, పిల్లలు విపరీతంగా ఆలస్యం అవ్వడం కానీ, అసలు పిల్లలు పుట్టకుండా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో, మెయిన్ ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే మెయిన్‌గా ఎప్పుడైనా సరే ఒక సంతాన బలం అనేది నిర్ణయించేటప్పుడు మనం అబ్బాయి జాతకాన్ని కన్సిడరేషన్ కింద తీసుకోవాలి. అమ్మాయి జాతకాన్ని కూడా కన్సిడరేషన్ కింద తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం అక్కడ చూడాల్సిందేంటంటే నేను చెప్పినటువంటి ఈ 6 ఫ్యాక్టర్స్. ఫస్టు అబ్బాయిలకైతే శుక్రుడి యొక్క కండిషను, సూర్యుడి యొక్క కండిషను, గురువు యొక్క కండిషను మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ప్రామిస్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ బాయ్స్ హారోస్కోప్. గర్ల్స్‌కైతే గురువు యొక్క కండిషను, చంద్రుడి యొక్క కండిషను, కుజుడి యొక్క కండిషను అది ప్రామిస్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ గర్ల్స్ హారోస్కోప్. ప్రొవైడెడ్ ఇప్పుడు ఈ ప్రామిస్ అనేది తొందరగా కలుగుతుందా లేదా అనేది మనకు ఫర్దర్ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇద్దరికినూ సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పంచమాధిపతి, పంచమ స్థానము, జరిగే దశ ఈ 3 విషయాలు అనేవి ఎంతకెంత కోఆపరేట్ అవుతుందో ఒక మనిషి జాతకంలో అంతకంత ఈజీగా వాళ్లకు ఈ పిల్లలు కలగడం అనేది తొందరగా జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇద్దరి జాతకంలోనూ సూర్యుడు బాలేదు, గురువు బాలేదు, చంద్రుడు బాలేదు, కుజుడు శుక్రుడు ఎవరు బాలేదు, జరిగే దశ కూడా అనుకూలించట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలని కనుక చూసుకుంటే, అంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఆ తర్వాత ఏం చేయాలని కనుక చూసుకుంటే మెయిన్గా ఈ పితృదోష నివారణ అనేది ఏడాదికి ఒక్కసారి చొప్పున 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేయించండి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రహస్థితి ఎంత అనుకూలించినా కూడా, గ్రహస్థితి ఎంత బాగున్నా, దశ కూడా ఎంత అనుకూలించినా కూడా పితృదోషం అనేది కొంచెం తీవ్రంగా ఉంటే ఆ టైంలో ఏంటంటే వంశం అభివృద్ధి చెందేటప్పుడు విపరీతమైనటువంటి కష్టాలను తీసుకొస్తుంది. సో కొన్ని జాతకాల్లో మనం చూసేటప్పుడు ఏంటంటే గురువు ఉచ్చంలో ఉంటారు, పంచమాధిపతి ఉచ్చంలో ఉంటారు, లగ్నాధిపతి దశ జరుగుతూ ఉంటుంది, అయినా పిల్లల కోసం చాలా విపరీతంగా కష్టాలు పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మెయిన్గా ఆ టైంలో జాతకాల్లో అన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేసేటప్పుడు అపోజ్ చేసేటటువంటి ఏకైక ఫ్యాక్టర్ వచ్చేసి దోషాలే అండి. ఎయిదర్ అది కళత్ర దోషం అవ్వచ్చు, మెయిన్గా పిల్లలు కలగడానికి ఆలస్యం జరిగేది వచ్చేసి పితృదోషమే అండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎయిదర్ వాళ్ళ తాత ముత్తాతల్ని వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకుండా చనిపోయేటప్పుడు వాళ్ళ ఆత్మక్షోభ కలిగి వాళ్ళు చనిపోయింటే ఆ టైంలో 3rd జనరేషన్ పుట్టేటప్పుడు ఈ ఆత్మక్షోభ అనేది పిల్లలు కలిగేటప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ని, కొన్ని ప్రాబ్లమ్స్ని, కాంప్లికేషన్స్ని తీసుకొస్తుంది. అందుకే చెప్తారు ప్రతి ఇంట్లోనూ కూడా 3 జనరేషన్స్ ఉండాలి. అంటే తాత, కొడుకు, మనవడు ముగ్గురు ఉంటేనే పాస్ట్ జనరేషన్ అంటే తాతల జనరేషన్ ఎంత ఆత్మసంతృప్తికరంగా వాళ్ళ జీవితం అనేది అంతమవుతుందో అంత ఈజీగా ఈ మనవడికి పుట్టే పిల్లలు అంత ఈజీగా పుడతారని చెప్తారు మనకు. అలాగే DNA ప్రోగ్రామింగ్ కూడా ఏంటంటే ఒక జనరేషన్ దాటి వస్తుంది మనకు. అంటే తాత చేసుకున్నటువంటి పాప పుణ్యాలు 3rd జనరేషన్కి వస్తుంది, కొడుకుకో కూతురుకో రాదది, అది ఎయిదర్ మనవళ్ళకో మనవరాళ్ళకో వస్తుంది. సో అందుకే పితృదోషము లేకపోతే పితృకార్యాలను అంత మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది. సో జాతకాల్లో ఏంటంటే ఈ సంతాన బలం అనేది మెయిన్గా ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి పొంతన చేసేటప్పుడే మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. ఎందుకంటే ఇద్దరికీ సంతాన బలం బలహీనంగా ఉండకూడదు. సో ఒకరికి బాగాలేకపోతే ఇంకొకరికి బాగుండే రకంగా చూసి చేస్తే పిల్లలు కలిగేటప్పుడు ఇనీషియల్గా ఏమైనా ప్రాబ్లం రావచ్చు, కానీ పిల్లలు అయితే కలుగుతారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ పెళ్ళి అయిపోయిన తర్వాత మనకు నోటీస్కి ఇలా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైపోయింది అయినా కూడా ఒక 4-5 years అయినా కూడా పిల్లలు కలగలేదు, మెడికల్గా కూడా రిపోర్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే స్పర్మ్ హెల్త్ బాగుంది, అలాగే యూట్రస్ కండిషన్ అంతా బాగానే ఉంది, అయినా కూడా పిల్లలు కలగట్లేదంటే దానికి రీజన్ వచ్చేసి మెయిన్ పితృదోషమే. సో పితృదోష నివారణ అనేది ఏడాదికి ఒక్కసారి చొప్పున 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసుకుంటే, ఈవెన్ ఒకవేళ ఇద్దరి జాతకాల్లో ఆలు మగల జాతకాల్లో ఒకవేళ ఇద్దరికి సంతాన బలం బాగాలేకపోయినా కూడా పితృదేవత అనుగ్రహం వల్ల వాళ్లకు పిల్లలు కలుగుతారు. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.